వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. రాష్ట్రంలో రాజకీయ ఒత్తిడిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు, మీ సిపి మాటలు విని చట్టాన్ని దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. అధికార పదవుల్లో ఉన్నామని అనుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే అలాంటి వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రిటైర్డ్ అయ్యాక కూడా బాధ్యతల నుంచి తప్పించుకోలేరని, అవసరమైతే సప్త సముద్రాల అవతల దాక్కున్నా రప్పిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని ప్రతిపక్ష నేతలను వేధించే ప్రయత్నాలు ఆపాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హరీష్ రావు హెచ్చరించారు. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం, రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకుని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయబద్దంగా వ్యవహరించండి, చట్టబద్దంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్కెళ్లి ఆయన ఇచ్చే డైరెక్షన్ లో కాదు, మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి. దావోస్ నుంచో, సిపి నుంచో, ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు, వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.